ఇక మూడవ వారంలో చేసే వృత్తిలో, వ్యాపారంలో ఆశించిన దానికంటే మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. యత్న కార్యసిద్ధి, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడము, కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేయడము, నిరుద్యోగులు ఉద్యోగాలకు ప్రయత్నం చేయడము వల్ల మీకు యత్న కార్యసిద్ధి జరిగి అనుకున్నటువంటి ఒక ఫలితం లభించడానికి ఆస్కారం ఉంది. సరే, చిన్న చిన్న ఆటంకాలు రావడంతో ఉంటాయి. అవి ఎలాగూ మనము ఎంత గ్రహచారం మంచిగా ఉన్నా, ఎంత జాతకాలు మంచిగా ఉన్నా, కాలాన్ని బట్టి కొన్ని చిన్న చిన్నటువంటి ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు అడిగేసుకుంటే మీకు అన్ని కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి. వాటి గురించి మనస్సు పాడు చేసుకొని మానసికంగా ఎప్పుడు కూడా బాధపడకూడదు. ధర్మ కార్యాలలో పాల్గొనడం వల్ల ఆ ధర్మమే మీకు విజయాన్ని లభింపజేస్తుంది. అందుకన్నారు, యతో ధర్మస్థతో జయ. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం వెంబడే కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ధర్మంగా, న్యాయంగా నడవాలి అని చెప్పి మన పెద్దలు చెప్పారు.